శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత కుమారఖండ అధ చతుర్దశోధ్యాయ గణ వివాదము. బ్రహ్మోవాచ గణాస్తే క్రోధ సంపన్నాస్తత్ర గత్వా శివాజ్ఞయా పప్రచ్చుర్గిరిరాజపుత్రం తం తదా ద్వారపాలకం. బ్రహ్మ ఇట్లు పలికెను. ఆ గణములు కోపముతో నిండిన వారై శివుని ఆజ్ఞానుసారముగా అచ్చటకు వెళ్ళి ద్వారపాలకుడై ఉన్న ఆ పార్వతీ తనయుని ఇట్లు ప్రశ్నించిరి. శివగణావూచు కోసి త్వం కుత ఆయాతః కిం వా త్వం చ చికీర్షసి ఇతోద్య గచ్చ దూరం వై యది జీవితుమిచ్చసి. శివగణములు ఇట్లు పలికిరి. నీవెవరివి? ఎచ్చటి నుండి వచ్చితివి? నీవేమి చేయగోరుచున్నావు? నీవు బ్రతకదలిచినతో ఇప్పుడు ఇచ్చట నుండి దూరముగా పొమ్ము. బ్రహ్మోవాచ తదీయం తద్వచ శ్రుత్వా గిరిజా తనయస్సవై నిర్భయో దండపానిశ్చ ద్వారపానిదమబ్రవీత్. బ్రహ్మ ఇట్లు పలికెను. వారి ఆ మాటను విని పార్వతీపుత్రుడు భయము లేనివాడై చేత కర్రను పట్టుకొని ద్వారపాలకులతో ఇట్లు పలికెను. గణేశౌ వాచ యూయం కే కుత ఆయాత భవంతః సుందరా ఇమే యాత దూరం కిమర్థం వై స్థిత అత్ర విరోధినః. గణేశుడు ఇట్లు పలికెను. మీరెవరు? ఎచట నుండి వచ్చిరి? మీరు సుందరముగానున్నారు, దూరముగా పొండు. ఇచట మీరు విరోధమును గోరి నిలబడి ఉండుటకు కారణమేమి? బ్రహ్మోవాచ ఏవం శ్రుత్వా వచస్తస్య హాస్యం కృత్వా పరస్పరం ఊచుః సర్వే శివగణ మహావీరా గతస్మయాః పరస్పరమితి ప్రోచ్య సర్వే తే శివపార్షదాః ద్వారపాలం గణేశం తం ప్రత్యూచుః క్రుద్ధమానసాః. బ్రహ్మ ఇట్లు పలికెను. మహావీరులు తొలగిన గర్వము గలవారు ఒక శివగణములందరూ వాని ఈ మాటలను విని ఒకరిలో ఒకరు నవ్వుకొని ఇట్లు పలికిరి. శివగణములందరూ ఒకరితోనొకరు సంప్రదించుకొని క్రోధముతో నిండిన మనస్సు గలవారై ద్వారపాలకుడగు ఆ గణేశునితో నిట్లనిరి. శివగణావూచు శ్రూయతాం ద్వారపాలాహి వయం శివగణావరాః త్వాం నివారయితుం ప్రాప్తాః శంకరస్యాజ్ఞయా విభోః త్వామపీహ గణం మత్వా న హన్యామోన్యథా హతః తిష్ట దూరే స్థితస్త్వం చ కిమర్థం మృత్యుమీహసే. శివగణములు ఇట్లు పలికిరి. వినుము, మేము శ్రేష్ఠులగు శివగణములము, ద్వారపాలకులము. శంకర ప్రభుని ఆజ్ఞచే నిన్ను తప్పించుటకు వచ్చినాము. నీవు కూడా ఇచ్చటి గణమని తలంచి నిన్ను సంహరించలేదు. లేనిచో నీవి పాటికి సంహరింపబడి ఉండేవాడవు. నీ అంతట నీవే దూరముగా పొమ్ము. మృత్యువును ఏలగోరుచున్నావు. బ్రహ్మోవాచ ఇత్యుక్తోపి గణేశశ్చ గిరిజా తనయోభయః నిర్భర్త్స్య శంకర గణాన్నాద్వారం ముక్తవాంస్తదా తే సర్వేపి గణాః శైవాస్తత్రత్యా వచనం తదా శ్రుత్వా తత్ర శివం గత్వా తద్వృత్తాంతమధాబ్రువన్ తతశ్చ తద్వచ శ్రుత్వా తదద్భుతలీలో మహేశ్వరాః వినిర్భర్త్స్య గణానూచే నిజాన్ లోక గతిర్మునే. బ్రహ్మ ఇట్లు పలికెను. వారిట్లు పలికినను పార్వతీతనయుడు గణేశుడు భయము లేనివాడై ఆ శివగణములను భయపెట్టినాడే గాని ద్వారమును వీడలేదు. అచ్చటనున్న ఆ శివగణములందరూ ఆ మాటను విని శివుని వద్దకు వెళ్ళి ఆ వృత్తాంతమును చెప్పిరి. ఓ మహర్షి, లోకాచారమును అనుసరించి అద్భుతమగు లీలలను ప్రదర్శించే మహేశ్వరుడు వారి మాటలను విని ఆ తన గణములపై కోపించి గద్దించి వారితో నిట్లనెను. మహేశ్వరో వాచ కశ్చాయం వర్తతే కించ బ్రవీత్యరివదుచ్రితః కిం కరిష్యత్య సద్బుద్ధిః స్వమృత్యుం వాంఛతి ధ్రువం దూరతః క్రియతాం హేషా ద్వారపాలో నవీనకః క్లీబా ఇవ స్థితాస్తస్య వృత్తం వదత మే కథం స్వామినోక్త గణాస్తే చాద్భుత లీలేన శంభున పునరాగత్య తత్రైవ తామూచుర్ద్వారపాలకం. మహేశ్వరుడిట్లు పలికెను. ఈ కుర్రవాడెవడు? ఏమి పలుకుచున్నాడు? గొప్పవాని వలె మాటలాడుచున్నాడు. ఈ దుష్టబుద్ధి ఏమి చేయగలడు? తన చావును తాను కోరి తెచ్చుకొనుచున్నాడు. ఇది నిశ్చయము. ఈ కొత్త ద్వారపాలకుని దూరముగా త్రోసివేయుడు. మీరు నపుంసకుల వలె నిలబడి వాని గాథను నాకు ఎట్లు చెప్పగలుగుచున్నారు? అద్భుతమగు లీలలు గల శంభుస్వామి ఇట్లు పలుకగా ఆ గణములు మరలా అచ్చటకు వచ్చి ఆ ద్వారపాలకునితో నిట్లనిరి. శివగణావూచు రేరే ద్వారప కస్త్వం హి స్థితశ్చ స్థాపితః కుతః నైవాస్మాన్ గణయస్యేవం కథం జీవితుమిచ్చసి ద్వారపాలా వయం సర్వే స్థితాః కిం పరిభాషసే సింహాసన గృహీతశ్చ శృగాలః శివమీహతే తావద్గర్జసి మూర్ఖత్వం యావద్గణ పరాక్రమః
నానుభూతస్త్వయాత్రైవ హ్యనుభూతః పతిష్యసి ఇత్యుక్తస్త్రైః సు సంక్రుద్ధో హస్తాభ్యాం ఇష్టికాం తదా గృహీత్వా తాడయామాస గణాంస్తాన్ పరిభాషిణః. శివగణములిట్లు పలికిరి, ఓరి ద్వారపాలక, నీవెవరివి? నిన్ను ఇక్కడ నిలబెట్టుటకు కారణమేమి? నీవు మమ్ములను లెక్క చేయుటనే లేదు. బ్రతుకు మీద తీపి గలదా? మేమందరము ద్వారపాలకులమే. ఏమి చెప్పెదవు? నీవు నిలబడుటకు కారణమేమి? సింహాసనమునెక్కిన నక్క మంగళములను కోరినట్లున్నది. ఓరి మూర్ఖ, నీవు గణముల పరాక్రమమును దర్శించనంత వరకు మాత్రమే గర్జించెదవు. నీవు గణముల పరాక్రమమును దర్శించి ఇచ్చటనే నేలగోలెదవు. వారి ఇట్లు అవమానకరమగు మాటలను పలుకగా మిక్కిలి గణేశుడు కర్రను చేతబట్టి ఆ గణములను కొట్టెను. ఉవాచాధ శివపుత్ర పరిభర్త్స్య గణేశ్వరాన్ శంకరస్య మహావీరాన్ నిర్భయస్తాన్ గణేశ్వర. పార్వతీతనయుడగు గణేశుడు అప్పుడు మహావీరులైన ఆ శంకరుని గణనాయకులను భయపెట్టుచున్నవాడై ఇట్లు పలికెను. శివాపుత్ర ఉవాచ యాతయాత తతో దూరే నోచేద్వో దర్శయామిహ స్వపరాక్రమ మత్యుగ్రం యాస్యధాత్యుపహాస్యతాం ఇత్యాకన్య వచస్తస్య గిరిజాతనయస్య హి పరస్పర మధోచ్యుస్తే శంకరస్య గణస్తదా. పార్వతీతనయుడు ఇట్లు పలికెను, ఇచ్చట నుండి దూరముగా పొండు లేని పోనిచో నా మిక్కిలి భయంకరమగు పరాక్రమమును మీకు చూపెదను, మీరు నవ్వుల పాలగుదురు. పార్వతీతనయుని ఆ మాటలను విని శంకరుని గణములు వారిలో వారు ఇట్లు మాటలాడుకొనిది. శివగణా ఊచుహు కిం కర్తవ్యం క్వ గంతవ్యం క్రియతే సనకిం పునః మర్యాద రక్షతే స్మాభిరన్యథా కిం బ్రవీతి చ. శివగణములిట్లు పలికెను, ఏమి చేయవలను, ఎచటకు పోవలను? ఆ బాలుని మనమేల దండించుటలేదు. మనము మర్యాదను రక్షించుచున్నాము. అట్లుగానిచో ఆ దేవి ఏమనును? బ్రహ్మోవాచ తతః శంభుగణాః సర్వే శివం దూరే వ్యవస్థితం క్రోశమాత్రం తు కైలాసాద్ గత్వా తే చ తదా బ్రువన్ శివో విహస్యతాన్ సర్వాన్ త్రిశూలకర ఉగ్రదీః ఉవాచ పరమేశో హి స్వగణాన్ వీరసమ్మతాన్. బ్రహ్మ ఇట్లు పలికెను, కైలాసము నుండి క్రోశెడు దూరములో నిలబడి ఉన్న శివుని చూచి ఆ శివగణములందరూ ఆయన వద్దకు వెళ్ళి జరిగిన వృత్తాంతమును చెప్పిరి. త్రిశూలమును చేతబట్టి ఉన్న పరమేశ్వరుడు మనస్సులో మిక్కిలి క్రోధమును పొంది వీరులని పేరు పొందిన తన గణముల ఎదుట నవ్వి ఇట్లు పలికెను. శివోవాచ రేరే గణాః క్లీబమతా నా వీరా వీరమానినః మదగ్రే నోదితం యోగ్య భర్సితాః కిం పునర్వదేత్ గమ్యతాం తాడ్యతాం చేష యః కశ్చిత్ ప్రభవేదిహ బహునోక్తేన కిం చాత్ర దూరీ కర్తవ్య ఏవ సహ. శివుడిట్లు పలికెను, ఓరి గణములారా, మీరు నపుంసకులు. మీకు వీరులనే అభిమానము గలదు, కానీ మీరు వీరులు గారు. మీరు నా ఎదుట నుండుటకు అర్హులు గారు. మీరు బయట పెట్టినచో వాడేవి మాట్లాడగలుగును? వెల్లుడు. మీలో సమర్థుడైన వాడెవడైనను వానిని కొట్టుడు. ఇన్ని మాటలేలా? వానిని ఇచ్చటి నుండి తరిమి వేయవలసినదే. బ్రహ్మోవాచ ఇది సర్వే మహేశేన జగ్ముస్తత్ర మునీశ్వర భర్త్సితాస్తేన దేవేన ప్రోచుశ్చ గణసత్తమాః. బ్రహ్మ ఇట్లు పలికెను, ఓ మహర్షి, దేవదేవుడగు మహేశ్వరుడు ఇట్లు గద్దించగా శ్రేష్ఠులగు ఆ గణములందరూ అచటకు వెళ్ళి వానితో నిట్లనిది. శివగణా ఊచుహు రేరే త్వం శృణువై బాల బాలాత్ కిం పరిభాషసే ఇతస్త్వం దూరతో యాహి నోచేన్ మృత్యుర్భవిష్యతి. శివగణములిట్లు పలికిరి, ఓరి బాలక, నీవు వినుము. నీవు మమ్ములను మిక్కిలి అవమానించి ఏల మాటలాడుచున్నావు. ఇచ్చటి నుండి నీవు దూరముగా పొమ్ము, లేనిచో నీకు చావు మూడినది. బ్రహ్మోవాచ ఇతి శ్రుత్వా వచస్తేషాం వివాగ్నా కారిణాం ధ్రువం విషాదసుతస్తదా సీత్స కిం కరోమీతి దుఃఖితః ఏతస్మిన్నంతరే దేవి తేషాం తస్య చ వై పునః శ్రుత్వా తు కలహం ద్వారీ సఖీం పశ్యేతి సాబ్రవీత్. సమాగత్య సఖీ తత్ర వృత్తాంతం సమబుధ్యత క్షణమాత్రే తదా దృష్ట్వా గతా హృష్టా శివాంతికం తత్ర గత్వా తు తత్సర్వం వృత్తం తద్యదభూన్మునే అశేషేణ తయా సఖ్య కథితం గిరిజాగ్రతః. బ్రహ్మ ఇట్లు పలికెను, అప్పుడు శివుని ఆజ్ఞను పాలించేవారి ఆ మాటలను విని ఆ పార్వతీపుత్రుడు ఏమి చేయవలెనో తెలియక దుఃఖితుడాయను. ఇంతలో వానికి ఆ గణములతో జరుగుచున్న కలహమును గాంచి పార్వతీదేవి తన చెలికత్తెను ద్వారము వద్ద చూడుమని పంపెను. చెలికత్తె అచటకు వచ్చి జరిగిన వృత్తాంతము నెరిగి క్షణకాలము అచటనే ఉండి ఆ వాగ్వాదమును గాంచి ఆనందించి పార్వతీ వద్దకు మరలి వెళ్ళెను. ఓ ముని, ఆ చెలికత్తె అచట జరిగిన వృత్తాంతమునంతను పూసగుచ్చినట్లుగా పార్వతి ఎదుట చెప్పెను. సఖ్యువాచ
అస్మదీయో గణో యోహి స్థితో ద్వారీ మహేశ్వరి నిర్భర్త్సయంతి తం వీరా శంకరస్య గణాధ్రువం శివశ్చేవ గణాః సర్వే వినాతేవసరం కథం పవిసంతి హఠాద్గేహే నైతచ్చుభతరం తవ సమ్యక్ కృతం హ్యనేనైవ నహి కోపి ప్రవేశితః దుఃఖం చైవానుభూయాత్ర తిరస్కారాదికం తథా అతః పరం తు వాగ్వాదః క్రియతే చ పరస్పరం వాగ్వాదే చ కృతేనైవ తర్హ్యాయాంతు సుఖేన వై. చెలికత్తె ఇట్లు పలికెను, ఓ మహేశ్వరి, ద్వారము వద్ద నిలబడి ఉన్న మనవాడైన గణేశుని వీరులకు శివగణములు గద్దించి బెదిరించుచున్నారు, సందేహము వలదు. శివుడు గాని గణములు గాని ఎవరైనను నీ అనుమతి లేకుండగా హఠాత్తుగా ఇంటిలోనికి చొచ్చుకొని వచ్చుట నీకు శుభము కాదు. ఈ బాలుడు దుఃఖమును తిరస్కారమును అవమానమును పొందియు ఎవరినీ లోపలికి రానియలేదు. అతడు చేసిన పని చాలా బాగున్నది. తరువాత ఒకరితోనొకరు వాదులాడుకొనుచున్నారు. వాగ్వాదము జరిగినంత వరకు వారు లోపలికి రాజాలరు. ఆ తరువాత వారు సుఖముగా రావచ్చును. కృతశ్చైవాత్ర వాగ్వాదస్థం జిత్వా విజయేన చ ప్రవిశంతు తథా సర్వే నాణ్యథా కర్హి చిత్ప్రియే అస్మిన్నే వాస్మదీయే వై సర్వే సంవర్త్సితా వయం తస్మాద్దేవి త్వయా భద్రేణ త్యాజ్యో మానవుత్తమః శివో మర్కటవత్తేజ్య వర్తతే సర్వదా సతి కిం కరిష్యత్యహంకారమనుకూల్యం భవిష్యతి. ఓ ప్రియురాలగు పార్వతి, అతడు వారితో వాగ్వాదము చేసినాడు. వారందరూ అతనిని జయించిన తరువాతనే లోపలికి ప్రవేశించవలను, మరి ఒక ఉపాయం లేదు. ఈ మన కుర్రవాణి యందు మేమందరము ఆధారపడి ఉన్నాము. ఓ దేవి మంగళస్వరూపురాల, కావున నీవు ఉత్తమమగు అభిమానమును విడిచిపెట్టకుము. ఓ పతివ్రత, శివుడు నీ విషయములో ఎల్లవేళలా మర్కటము వలె ప్రవర్తించుచున్నాడు. ఏమి చేయగలడు? అతని అహంకారము తగ్గి మనకు అనుకూలము కాగలదు. బ్రహ్మవాచ అహో క్షణం స్థితా తత్ర శివేచ్ఛావసవర్తిని మనుష్యువాచ సా భూత్వా మానిని పార్వతీ తదా. బ్రహ్మ ఇట్లు పలికెను. అప్పుడు పతివ్రత అభిమానవతియగు ఆ పార్వతి శివుని ఇచ్చకు వసురాలై అచట క్షణకాలము ఉండి తన మనస్సులో నిట్లు తలపోసెను. శివవాచ అహో క్షణం స్థితోనైవ హఠాత్కారః కథం కృతః కథం చైవాత్ర కర్తవ్యం వినయేనాధవా పునః భవిష్యతి భవత్యేవ కృతం నైవాన్యథా పునః ఇత్యుక్త్వా తు సఖీ తత్ర ప్రేషితా ప్రియయా తదా సమాగత్య బ్రవీత్సా చ ప్రియయా కథితం హియత్ తమాచష్ట గణేశం తం గిరిజాతనయం తదా. పార్వతి ఇట్లు పలికెను, అహో, ఆయన క్షణకాలము నిలబడినాడు కాడు, పైగా హఠమును ఎట్లు చేయగలిగినాడు. ఈ విషయంలో వినయమునకు భంగము కలుగకుండగా ప్రవర్తించుట ఎట్లో గదా. జరగవలసినది జరిగి తీరును, మరి ఒక విధముగా జరగబోదు. ఆమె ఇట్లు తలపోసి తన ప్రియసఖిని గణేశుని వద్దకు పంపెను. ఆమె పార్వతీ తనయుడగు గణేశుని వద్దకు వచ్చి ప్రియసఖియగు పార్వతీ చెప్పిన వచనములను అతనికి చెప్పెను. సఖ్యువాచ సమ్యక్ కృతం త్వయా భద్ర బలాత్తే ప్రవిశంతునా భవదగ్రే గణాహ్యేతే కిం జయంతు భవాదృశం కృతం చేద్వాకృతం చేవ కర్తవ్యం క్రియతాం త్వయా జితోయస్తు పునర్వాపి నా వైరమథ వాధ్రువం. సఖీ ఇట్లు పలికెను, ఓయి కుమార, నీవు చేసిన పని బాగున్నది. వారు బలాత్కారముచే ప్రవేశించకుండునట్లు చేయుము. నీ ముందు ఈ గణములెంత? నీ వంటి వారిని వారు జయించగలరా ఏమి? వారు తమ కర్తవ్యమును చేసినను మానినను నీ కర్తవ్యమును నీవు చేయుము. నీవు జయించినను వైరమును పోనవలదు, ఇది నిశ్చయము. బ్రహ్మోవాచ ఇది శ్రుత్వా వచస్తస్య మాతుశ్చైవ గణేశ్వరః ఆనందం పరమం ప్రాప బలం భూరి మహోన్నతిం బద్ధకక్షస్తదోష్ణీశం బద్ధ్వా జంఘోరు సంస్పృశన్ ఉవాచ తాన్ గణాన్ సర్వాన్ నిర్భయం వచనముదా. బ్రహ్మ ఇట్లు పలికెను, గణేశుడు ఆ తల్లి మాటలను చెలికత్త ద్వారా విని మిక్కిలి ఆనందమును గొప్ప బలమును మరియు మహోత్సవమును పొందెను. అతడు నడుము బిగించి తలపాగా చుట్టి మోకాళ్ళ వరకు పంచెను బిగించి తొడ చరిచి నిర్భయముగా ఆనందముతో ఆ గణములందరినీ ఉద్దేశించి ఇట్లు పలికెను. గణేశోవాచ అహం చ గిరిజాసూనుర్యూయం శివగణాస్తదా ఉభయే సమతాం ప్రాప్తాః కర్తవ్యం క్రియతాం పునః భవంతో ద్వారపాలాశ్చ ద్వారపాలోహం కథం నహి భవంతస్య స్థితాస్తత్రాహం స్థితోత్రేతి నిశ్చితం భవద్భిశ్చ స్థితం హ్యత్ర యథా భవతి నిశ్చితం తదా భవద్భిః కర్తవ్యం శివాజ్ఞా పరిపాలనం ఇదానీం తు మయా ఛాత్ర శివాజ్ఞా పరిపాలనం సత్యం చ క్రియతే వీరా నిర్ణీతం మే యథోచితం
గణేశుడిట్లు పలికెను, నేను పార్వతీపుత్రుడను, మీరు గణములు, మనమిద్దరము సమాన స్థాయికి చెందిన వారమే, కానీ ఎవరి కర్తవ్యమును వారు చేసేదము. మీరు ద్వారపాలకులు, నేను ద్వారపాలకుడను, ఏల కాజాలను. మీరచట నేనిచట నిలబడి ఉన్నాము, ఇది నిశ్చయము. మీరు పూర్వము ఎచట నిలబడిన వారే. మీ కర్తవ్యం మీకు నిశ్చితమైన వెంటనే అమలు చేయుడు, శివుని ఆజ్ఞను పాలించుడు. ఇప్పుడు నేనిచట పార్వతీదేవి యొక్క ఆజ్ఞను యథార్థముగా అమలు చేయుచున్నాను. ఓ వీరులారా, నా నిర్ణయము యథాయోగ్యముగానున్నది. తస్మాచ్చివగనాః సర్వే వచనం శృణుతాదరాత్ హఠాద్వా వినయాద్వా నా గంతవ్యం మందిరే పునః. కావున ఓ శివగణములారా, మీరందరూ నా మాటను శ్రద్ధగా వినుడు. బలాత్కారముగా గాని వినయంతో గాని మీరు మరలా మందిరంలో అడుగు పెట్టవలదు. బ్రహ్మోవాచ ఇత్యుక్తాస్తే గణేశేనైవ సర్వే తే లజ్జితా గణాః యయుః శివాంతికం తం వై నమస్కృత్య పురస్తతాః స్థిత్వా న్యవేదయన్ సర్వే వృత్తాంతం చ తదద్భుతం కరౌ బద్ధ్వా నతస్కంధాః శివం స్తుత్వా పురస్థితాః తత్సర్వం తు తదా శ్రుత్వా వృత్తం తత్స్వగణోదితం లౌకికీం వృత్తిమాశ్రిత్య శంకరో వాక్యమబ్రవీత్. బ్రహ్మ ఇట్లు పలికెను, గణేశుడిట్లు పలకగా ఆ గణములందరూ సిగ్గుపడి శివుని వద్దకు వెళ్ళి ఆయనకు నమస్కరించి ఆయన ఎదుట నిలబడిరి. వారు చేతులు జోడించి తలలు వంచి శివుని స్తుతించి ఆయన ఎదుట నిలబడి ఆ అద్భుతమగు వృత్తాంతమును విన్నవించిరి. శంకరుడు తన గణములు చెప్పిన వృత్తాంతమునంతను విని లోకాచారమును అనుసరించి ఇట్లు పలికెను. శంకరోవాచ శ్రూయతాం చ గణాః సర్వే యుద్ధం యోగ్యం భవేన్నహి యూయం చాత్ర స్మదీయా వై చ గౌరీగణస్తథా వినయః క్రియతే చేద్వై వస్యః శంభుస్త్రియా సదా ఇతి ఖ్యాతిర్భవేల్లోకే గర్హితా మే గణాధ్రువం కృతే చైవాత్ర కర్తవ్యమితి నితిర్గరీయసి ఏకాకీ స గణో బాలః కిం కరిష్యతి విక్రమం భవంతస్య గణాలోకే యుద్ధే చాతి విశారదాః మదీయాశ్చ కథం యుద్ధం హిత్వా యాస్యధలాఘవం. శంకరుడిట్లు పలికెను, గణములారా, మీరందరూ వినుడు. యుద్ధము సముచితము కాదు. మీరు నాకు సంబంధించిన వారు, ఆ గణేశుడు గౌరికి సంబంధించిన వాడు. ఓ నా గణములారా, నేను ఈ సమయంలో వెనకకు తగ్గినచో శివుడు సర్వదా భార్యకు విధేయుడు అనే అపకీర్తి లోకములో నిశ్చయముగా స్థిరపడును. ఎదుటివాని శక్తిని గమనించి ప్రతీకారమును చేయవలననే గొప్ప నీతి కలదు. ఏకాకి బాలుడు అగు ఈ గణేశుడు ఏమి పరాక్రమమును చూపగలుగును. గణములారా, మీరు యుద్ధములో గొప్ప నిపుణులని లోకములో పేరుగాంచినారు. నా గణముల యుండియు మీరు యుద్ధమును విడనాడి లోకములో తేలిక ఎగుట ఎట్లు సంభవము. స్త్రియాగ్రహ కథం కార్య ప్రత్యురగ్రే విశేషతః కృత్వా సా గిరిజా తస్య నూనం ఫలమవాప్స్యతి తస్మాత్ సర్వే చ మద్వీరాః శృణుతాదరతో వచః కర్తవ్యం సర్వదా యుద్ధం భావి భవత్వితి. స్త్రీ మొండిపట్టు పట్టరాదు, భర్త ఎదుట మొండిపట్టు అసలే పనికిరాదు. గిరిజాదేవి అట్లు చేసినచో దాని ఫలమును నిశ్చయముగా అనుభవించగలదు. కావున నా వీరులైన మీరందరూ నా మాటను శ్రద్ధతో వినుడు. మీరు యుద్ధమును నిశ్చయముగా చేయవలెను, ఏది జరిగినను జరగనిండు. బ్రహ్మోవాచ ఇత్యుక్త్వా శంకరో బ్రహ్మన్ నానాలీలా విశారదః విరరామ మునిశ్రేష్ఠ దర్శయన్ లౌకికీం గతిం. బ్రహ్మ ఇట్లు పలికెను, ఓ నారద మునీశ్వర, అనేక లీలలలో నిపుణుడగు శంకరుడు లోకగతిని ప్రదర్శిస్తూ ఇట్లు పలికి విరమించెను. ఇది శ్రీ శివమహాపురాణే రుద్రసంహితాయాం కుమారఖండే గణ వివాద వర్ధనం నామ చతుర్దశోధ్యాయః. శ్రీ శివమహాపురాణంలోని రుద్రసంహిత యందు కుమారఖండలో గణ వివాదమనే 14వ అధ్యాయము ముగిసినది.